యాదాద్రి భువనగిరి జిల్లా చౌట్పల్ మండలం దండు మాల్కాపురంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఓటు వేయాలని 431 మంది గ్రామస్తుల యొక్క భూమి సమస్య కేటీఆర్ పరిష్కరిస్తారన్న హామీని గ్రామస్తులు గుర్తు చేశారు. గ్రామంలో ఉన్న అన్ని వార్డుల్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి అన్నం పెట్టి ఆదుకున్న కేసీఆర్ ని మర్చిపోవద్దన్నారు. ఏళ్ల తడబడి రవాణా సౌకర్యం లేని దండు మాల్కాపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 770 మందికి పింఛన్లు వస్తుంది, 600 మందిని కలిసి అంత పెద్ద కొడుకు కేసీఆర్ ఎత్తాం, కేసీఆర్ ఎత్తాం, కేసీఆర్ నా పెద్ద కొడుకు భూమి లేకున్నా సరిగా ఇది పింఛన్ పిల్లలకు 2,50,000 ఇచ్చిండు. మా ఎఫ్ ఇచ్చింది 3,000 వస్తుంది, నాకు 3,000 వస్తుంది. రైతు బంధు 40,000 వస్తాయి. గొర్రె ఇచ్చింది నాకు. మా అమ్మకి 50 కిలోలు బియ్యం వస్తున్నాయి. రైతు బంధు పడుతున్నారు. ఆయన వచ్చిన దయవల్ల మంచిగా ఉన్నాను. కేసీఆర్ వచ్చినాక 10 లక్షలు నాకు ఆయన 6 సంవత్సరాలు. ఈ దండు మల్కాపూర్ గ్రామంలో ఒక్క రాశర్ర మల్లేసి రాసింది నా బొమ్మ పెట్టిండు, ప్రభాకర్ రెడ్డి బొమ్మ పెట్టిండు, ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టి మంచిగా ప్రచారం చేస్తారు. ఏం చేయకుండా కూడా మనం కేసీఆర్ ఓటేసి గెలిపించుకోవాలి. ఈ విధంగా ఈ గ్రామం అంతా మేము అడిగినాం, కాంట్రాక్టర్ రాజగోపాల్ కావాలా, క్యారెక్టర్ ఉన్న ప్రభాకర్ రెడ్డి కావాలన్నా అంటే మేమంతా కూసుకున్న ప్రభాకర్కి వేస్తాం, సార్కి వేస్తాం, కార్కి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం అంటారు. ఏ తల్లిని అడిగినా ఏ చెల్లిని అడిగినా ఇందాక చెప్పిన మా బాలరాజ్ యాదవ్ వచ్చింది, యాదవ్లు ఆడ కట్టుకోయినాం. ఆడ 108 మందికి వచ్చినాయి గొర్రెలు. ఒక్కొక్కరికి 1,50,000 కొత్తగా వచ్చినాయి, పాత 1,25,000 వచ్చినాయి. అందరు అడిగితే మేము గురుత్వం ఉన్నోళ్ళమయ్యా, మేమంతా ఒక్క ముఖాన్ని ఉంటాం. యాదవులంతా మొత్తం 350 కుటుంబాలున్నాయి. మొత్తం మేమంతా సార్కి ఎత్తాం, కార్కి ఎత్తాం, కేసీఆర్కి ఎత్తాం, సాక్షికి ఎత్తాం, బీరప్ప దేవుడు సాక్షి ఎత్తామని యాదవులంతా చెప్పారు. 1730 మందికి రైతు బంధు వస్తుంది. రాజారాం వల్లే చెప్పిండు, ఏం తిన్నాడు, అన్నం తిన్నాడు గురుత్వంతో నెయ్యాలా. మేము 1730 మంది రైతులం, మేమంతా సార్కి ఎత్తాం, కార్కి ఎత్తాం, కేసీఆర్కి ఎత్తాం. రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటే ఉన్న ఊరంతా. దాంతోపాటు మళ్ళా కూడా ఇంకా ఇతర అనేక పథకాలు, కళ్యాణ లక్ష్మి పొందినట్టు మా అక్క చెల్లెలను అడిగినాం. మా మేనమామ మా పెళ్లికి డబ్బులు లేకుండే, వెనకటికి ఎవరన్నా పెళ్లికి డబ్బులు ఇస్తే బొడ్డు కోసి పేరు పెట్టేది. అట్లాంటిది మా మేనమామ కేసీఆర్ గారు 1,01,116 రూపాయలు ఇచ్చి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లిళ్ళు చేస్తుండని చెప్పి మా అక్క చెల్లెలందరూ చెప్పారు. రైతు బీమా వచ్చిన 21 మంది వారు కూడా చెప్పారు. కేసీఆర్ కిట్టు పొందినటువంటి పిల్లగాళ్ళు చెప్తా ఉన్నారు తల్లులకు, కేసీఆర్ గర్భిణీ స్త్రీలు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మొత్తం గల్లీ తిరిగితే ఈ కేడీ బ్రదర్స్ మాకు తెలుసు, వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు, కోవట్టు బ్రదర్స్. అన్న అన్నుంటాడు, తమ్ముడు ఇన్నుంటాడు.